सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भगवान महाराज की जय। गुरुदेव दत्ता। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఎకరాల భద్రాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు డేగలపాలెం గ్రామంలో సాయి మాస్టర్ స్మృతుల గ్రంథంలోని అంశాలని వివరించుకోవడానికి మన భరద్వాజ మాస్టర్ గారు అవకాశం ఇచ్చారు. ఇందులో మాస్టర్ గారితో సన్నిహితంగా ఉన్నవాళ్ళు, అంతేకాకుండా ఎంతో బాధలతో దుఃఖంతో ఉన్నవాళ్ళు ఎవరో మాస్టర్ గారి గురించి చెప్తే వాళ్ళు మాస్టర్ గారిని ఆశ్రయించిన వాళ్ళు, దర్శించిన వాళ్ళు వారి వారి అనుభవాల అనుభూతుల్ని తెలియజేస్తున్నారు ఈ గ్రంథంలో. తద్వారా అంటే వారి ద్వారా మనం కూడా ఏం తెలుసుకున్నాం, ఏం అర్థం చేసుకున్నాం, ఏం గ్రహించాం, అది వారి అనుభవమే కాదు, ఆ అనుభవంలోని అంతరార్థాన్ని మనం ఏం తెలుసుకుని అర్థం చేసుకోవాలి, అదే గ్రహించాలి. అదే ఇందులో ఉన్న ప్రతి ఒక్క అందరి అనుభవాలు కూడా మనం గత కొన్ని మాసాలు వివరించుకుంటూ వస్తున్నాం. కారణం ఏంటంటే భరద్వాజ మాస్టర్ యొక్క అసలు నిజస్థితి ఏమిటి? అందరూ అది మాస్టర్ 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 అంటున్నారు. ఏంటి అలా మాస్టర్ పేరు ఎందుకు వచ్చింది? తన అంతరార్థం ఏమిటి? ఆయన మనలాగా మామూలు వ్యక్తే కదా, ఎందుకు మాస్టర్ అయ్యాడు, ఎందుకు సాయి మాస్టర్ అయ్యాడు అనేదానికి, అనే సందేహానికి గత కొన్ని మాసాలుగా మహాత్ముల ముద్దుపెట్ట గ్రంథము, సాయి మాస్మృతులు 1వ భాగము 2వ భాగం చదువుకుంటున్నాం, వివరించుకుంటున్నాం. తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది, ఆయన ఏంటో అర్థమవుతారు. అర్థం కాలేదనుకోండి యథాలాభంగా పూజిస్తాం, ఎవరు చెప్పారు అని పూజిస్తాం, ఆరాధిస్తాం, ఇష్టపడతాం. అలా తెలుసుకొని అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆ అర్థం చేసుకున్న తర్వాత ఆ తత్వాన్ని మనం గ్రహించగలం. అంటే ప్రతి ఒక్కరి విషయంలో కూడా భరద్వాజ మహర్షి గారు ఏ విధంగా ఉన్నారు, ఆ యొక్క మాట ద్వారా విన్నవాళ్ళు ఏ విధంగా స్పందించారు. స్పందన కావాలి. ఏదో మాట అంటూ ఇచ్చినే ఉంటాం, ఎంత మాత్రం స్పందన పొందుతున్నాం అంటే ప్రేరణ కావాలి, ఇన్స్పైర్ కావాలి. అట్లా మాస్టర్ చెప్పేవాడు అందరికి. చెప్పిన ప్రతి ఒక్కరూ కూడా ప్రేరణ కలుగుతుంది. ఇది సరైంది, ఇది వాస్తవం, గతం ఎట్లా మనం గడిచేసాం, కానీ ఇప్పుడు అలా కాదు. మన జీవితంలో ఒక అర్థము పరమార్థం ఒకటి ఉంది. ఆ అర్థం పరమార్థాలని మనం పొందాలి. ఆ పొందడానికి మార్గం ఏమిటంటే మాస్టర్ గారు చెప్పిన సులభమైన మార్గమే. అందుకే మాస్టర్ గారి మార్గం బాబా లోపలికి వెళ్ళడానికి సింహద్వారం లాంటిది. అంటే బాబాని తెరడానికి ఒక సింహద్వారం లాంటిది. ఆ తత్వాన్ని రత్నకుమారి గారని విజయవాడ, ఆమె మాస్టర్ గారితో ఎలా పరిచయం అయిందా అనే విషయం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఎలా అయిందంటే దుఃఖంలో నుంచి మాస్టర్ గారు దర్శించింది, కష్టంలో నుంచి మాస్టర్ గారి దగ్గరికి దరిచేరింది. మామూలుగా ఆనందంగా ఉండేటప్పుడు ఎవరు చెప్తే ఏమిటి ఆ కష్టం అంటే వాళ్ళ కొడుకు మరణమే కష్టం, దుఃఖం. ఆ కొడుకు మరణం 13 ఏళ్ళప్పుడు మరణం. ఆ మరణమే ఆమెకు మంత్రమైంది. చూడండి, ఇక్కడ మనం చెడు అనుకుంటాం, చెడులోనే మంచి ఉంటుంది, దుఃఖంలోనే ఆనందం ఉంటుంది, అయిష్టంలోనే ఇష్టం ఏర్పడుతుంది. ఆ మరణం అనేది లేకపోతే మాస్టర్ గారి దగ్గరికి, వాళ్ళ కొడుకు మరణం అనేది లేకపోతే మాస్టర్ గారి దగ్గరికి చేరు ఉండలేదేమో. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించాలి. అంటే అంటాడు కబర్దే సాయి సన్నిధి గ్రంథంలో వస్తుంది, నాలో ఇంత కష్టం వచ్చింది కాబట్టి, అంటే స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉండేవాడు అనమాట. ఇటువంటి కష్టం వచ్చింది కాబట్టి నేను బాబా దగ్గరికి చేరగలిగాను, అదృష్టం నాకు కలిగింది. అది కానీ లేకపోతే నేను బాబా దగ్గర చేరుండలేదు. అట్లాగే మనందరం కూడా మనం చేరడానికి ఏంటి, మళ్ళీ ఏదో దుఃఖమో, బాధో, కష్టమో, నష్టమో, లేకపోతే అశాంతితో, సంతృప్తి లేకుండా ఉండడము, ఇట్లాంటి కారణాల వల్ల మనం బాబా దగ్గర చేరుంటాం. చేరాం కూడా అంతే, చేరుంటామే, వాస్తవం మాత్రం అదే.
అన్ని సమయంగా ఉన్నప్పుడు మనం భగవంతుని తలుచుకోమా. అట్లా ఏమి మన యొక్క కొడుకు మరణమే మంత్రమై మాస్టర్ గారిని పరిచయం చేశాడు. మన జీవితంలో ఒక్కొక్కరు ఆలోచించబడుతుంది. మనకి బాబా ఎలా పరిచయం అయ్యాడు ఆలోచిస్తే ఏదో కారణం ఉంటుంది. అంటే మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా చిన్నమైన మా కుటుంబం మాస్టర్ గారి దయ వల్ల, మాస్టర్ గారి కల్పవృక్షపు నీడలో మేము సేద తీరాము. చిన్నమైన కుటుంబం అంటే అది భౌతికంగా కావచ్చు, మానసికంగా కూడా కావచ్చు. మనసు చిన్నవదలైంది అనుకోండి, మనకేం తోచదు, ఏం చూస్తున్నామో కూడా తెలియదు. అటువంటి చిన్నాభిన్నమైన మా హృదయాలు, మా కుటుంబాలు కల్పవృక్షం ఎవరు? వరదరాజ మాస్టర్ గారు. ఆయన యొక్క నీడలో మేము సేద తీరాము. ఆయన సన్నిధిలో మేము జ్ఞాన ప్రబోధాన్ని అందుకున్నాం. ఇప్పుడు మాస్టర్ గారు మనకి ఏం చెప్తాడు చూడండి. ఆయన సన్నిధి ఎటువంటి సన్నిధి? మన అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని నింపేది మాటలతో, ఆయన జీవిత ఆచరణతో. కాబట్టి ఆయన మనకేం చేస్తున్నాడు? జ్ఞాన ప్రబోధాన్ని అందిస్తున్నాడు అని రత్నకుమారి గారు చెప్పారు. ఆ రత్నకుమారి గారి సంఘటనే మనం అనుభవించుకోవాలి. వివాహమైన చాలా 3 సంవత్సరాల తర్వాత ఎన్నో పూజలు పురస్కారాలు చేసిన తర్వాత బాబు పుట్టాడు. ఆ బాబు ముద్దుగా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి ఇంకా పిల్లలు ఆటలు పాటలతో అలా కాలం గడిచిపోయింది నా జీవితం. దేనికి కొరత లేదు. అన్నిటికీ సహకరించే భర్త, అత్తమామలు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు ఎంతగా ఉంది. ఇదే నా స్వర్గం, ఇంతకు మించి నాకు ఇంకే అవసరం లేదనే భావన ఉంది నాకు. అంత సౌఖ్యంగా, అంత సంతోషంగా ఉన్నప్పుడు స్కూల్లో పిల్లవాడిని ఒక పిల్లడు ఆడుకుండా అలా తొడుకోకపోవడం, ఆ ఆడుకునేదో మిద్ది మీద ఆడుకోవడం, మిద్ది మీద ఆడుకుని దెబ్బకి కింద పడిపోవడం, 10 సంవత్సరాల పిల్లవాడు చనిపోవడం. ఆమె ఎంతటి ప్రేమ అంటే కొడుకు మీద, స్కూల్లో ఎక్స్కర్షన్ చెప్తే కూడా పోయేది. అలాగే ఉంటుంది. మా అమ్మని తోడుకొని ఎక్స్కర్షన్ వస్తా అని స్కూల్లో చెప్పేది అనమాట. అంతటి అఫెక్షన్ పెట్టుకుంది ఆ బిడ్డ మీద, ఆ కొడుకు మీద. మరి అటువంటి అఫెక్షన్ కొడుకులు పెట్టినప్పుడు ప్రాణం విలవలాడిపోతుంది కదా. లేక 3 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టా, చక్కగా ముద్దుగా పెరిగా, వయసు 13 సంవత్సరాలు అయ్యా. అయిన తర్వాత ఆ డాబా మీద నిలబడేటప్పటికీ మతి స్థితి కోల్పోయింది. ఎందుకు అర్థాంతంగా తీసుకుపోయాడు? నేను చేసి తప్పేంటి? నేను పూజ చేసుకుంటున్నా, పుస్తకాలు చేసుకున్నా, నా తగ్గలో దానాలు మనం చేసుకుంటున్నాను కదా, మరి ఎందుకు దూరం చేశాడు? బాగులేక నేను బ్రతకలేను అనే భావంతో మెంటల్గా బాగా సఫర్ అయింది. ఆహారం తీసుకోకుండా, ఇంట్లోంచి బయట రాకుండా, అలాగే గదిలో ఉంటూ అది చేసుకుని ఇంతవరకు నేను భగవంతుని పూజించానా? అసలు భగవంతుడు ఉన్నాడా? అది రాయి కావాలి. ఇట్లా అంటే ఎప్పుడైతే మానసికంగా కృంగిపోతామో ఇంకా ఏం చెప్తా మనకే తెలియదు. భగవంతుడు ఉన్నాడా? రాయేనా? కృష్ణుడు పూజించు, రాముడు పూజించి మా అమ్మ చెప్పింది, ఏం పూజించి ఏ లాభం వచ్చింది అని. అసలు దేవుడు ఉన్నాడా? నాకు మా బాబు లేని ఈ లోకమే వద్దు అని పిచ్చిగా గొప్ప షాక్ కొట్టింది అన్నమాట. అంటే తప్పునే చెప్పడం అన్న అపేక్షణ ఆప్యాయత అనేది ఆ విధంగా మాట్లాడిచ్చింది. ఇప్పుడు రామదాసుకి రాముడు దర్శనం కోసంగా తానీషాకి కనపడ్డాడు కదా. రామలక్ష్మణుడు ఒక సేవకులుగా వెళ్ళి తానీషాకి వెళ్ళి డబ్బు కట్టారు కదా, తెలుసా కథ? రామదాసు జైలు వేస్తారు, సినిమా చూస్తాం కదా. రామదాసు రాముడు గుడి కడతాడు. గుడి కడితే వాడు చాడీలు చెప్తారు, ప్రభుత్వ డబ్బుతో గుడి కట్టాడు అనేసి. అప్పుడు రామదాసుని జైలు వేస్తారు. జైలు వేస్తే రాజు విడిపించడానికి రాముడు లక్ష్మణుడు మామూలు సేవకులతో పోయి ఆ రాజుకి డబ్బులు కట్టారు. కట్టిన తర్వాత విడుదల అవుతారు. వాళ్ళు ఏం చెప్పారంటే రామదాసు పంపించాడని చెప్పారు వాళ్ళు. నేనెప్పుడు పంపించారయ్యా అంటాడు రామదాసు. లేదంటే ఇది వచ్చి చెప్పారు అన్నాడు. అంటే రామలక్ష్మణుడికి దర్శనమైంది. నేను ఇంతగా ప్రార్థన చేస్తా, దర్శనం కాలేదే
అని ఎంత తపనతో తిడతా ఒక పాట కూడా పాడతాడు కదండి. అంటే తిట్టు కాదని ఆవేదన. అట్లే ఈయన కూడా దేవుడు ఉన్నాడా రాయే కదా వాడిని గురించి వీడిని గురించి అన్నాడే ఇలా చచ్చిపోవాలనిపిస్తుంది, ఇలా ఎందుకు జరిగింది అని ఏడ్చి సమయం తర్వాత చర్చే సాగిస్తాం. ఎందుకు చచ్చిపోయాడో తెలుసుకుంటాను, నేను బతకాలి అంటే అంత పట్టుదల అనమాట. నేను తప్పు చేయలేదు కదా, అది ఆయన బాధ. నేను ఏం తప్పు చేయలేదు కదా, నేను న్యాయంగా ధర్మంగానే నాకు తోచినంతలో నేను ఉన్నాను కదా, మరి ఎందుకు ఇలా జరిగింది? ఆయనతో దానికైనా బతకాలి, ఎందుకు ఇంత అన్యాయం చేశాడు? చిన్నప్పటి నుంచి ఏ సాధకుని మొక్కుతాను, నేను ఎక్కడ పొరపాటు చేయడం లేదే అని ఎంతో ఆవేదనతో. అప్పుడు ఇంకేమో ఉంది, పిచ్చిపడికి ఏమంటుందా, చలం దోషం చెప్పించుకుంటామా, లేదా కూడా చెప్పించుకుంటామా, ఇదే ఆలోచన ఉంటుంది కదా సార్. బాధ అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఆమెకి మనసు కుంగిపోయిందో ఎవరు ప్రశ్న చెప్తారా, ఎందుకు చచ్చిపోయాడు, అంటే ఎందుకు చచ్చిపోయాడు అది కావాలి ఆయన ముందు. నేనే తప్పు చేశాను, నేను దోషం చెప్పుకుంటామా అనేటప్పుడు ఎవరో వాళ్ళ షిరిడీకి పోయితే సత్యత గ్రంథం తెచ్చిచ్చింది. మీరు చదువు మా తల్లి, నీకేదో మనశ్శాంతి కలుగుతుంది. అయితే బాబా నీళ్ళు ఉన్నాయి కదా, బాబా గోధులు విసిరాడు, చెట్లు నీళ్ళు పోసాడు, ఇదే పుస్తకమే ఇదే, మామూలు మనిషిలాగానే అన్ని పనులు చేస్తున్నాడే, ఈయన దేవుడు చేసి ఆ పుస్తకం ఆటకం పెట్టేసింది. ఇది బాబా సత్యత గ్రంథం. ఆ తర్వాత నిరంతరము ఆ బాబుతోటే లోకం అంటే అది అతి ప్రేమ అనే కామెను తొలిగితే తప్ప దేవుడు కనబడు. పచ్చకాలు లోకంత పచ్చకాలు ఉంటాయి కనుక అట్లయిపోయి ఈ పరిస్థితి. వెంటనే అలా ఆలోచన వచ్చింది, ఆమె పుస్తకం తెచ్చింది మా చెల్లి, నాటకం పెట్టేసాము, ప్రేమ ఏం జరగలేదా, అప్పుడు అట్టే ప్రేమ ఉండ అని చెప్పి సరే పుస్తకం తీసుకుని చదువుతామని చెప్పేసి ఆ పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టింది. పెడితేనే మామూలుగా బాబు ఉన్నప్పుడు మేము షిరిడీకి వెళ్ళేది. ఆ తర్వాత ఇంకా జీవితం ఇలా జరిగిపోయింది. మళ్ళీ ఆ పూజ పురుషుకెత్తుకునేప్పటికీ వాళ్ళ బావగారు అన్నారు, నువ్వు చేసిన పూజలు చాలు, ఏం మిగిలింది నీకు, నీ కొడుకైనా బతికొచ్చాడా, ఏ దేవుడు కాపాడాడు అని ఎత్తుపొడుపు భాష మాట్లాడారు. సరే ఇప్పుడు వాటన్నిటి ఆమె భరించింది. చూడండి, ఏదైనా చెడు జరిగేటప్పటికీ చుట్టుపక్కల గమనం ఉండరు, ఏదో వాళ్ళు మానాన్ని పోతాడని ఉంటారా, మనమంతా ఇది పడస్తాం. నువ్వు పూజ చేశావు కాబట్టి ఇలా జరిగింది, నువ్వు గుడికి పోతావు ఇలా జరిగింది, ఏం చేశాడు నీకు దేవుడు, ఇదే కదా అంటారా. వీటన్నిటి చదువుకుంటూ వచ్చింది. అయినా మనసులో కొంచెం కొరతే, సమాధానం దొరకలేదే. సరే ఇంత లోపల ఎవరో షాపింగ్ పోతాం కదా, వాళ్ళు జనాలు పచ్చి క్యాలెండర్ ఇచ్చారు, అది బాగా క్యాలెండర్. అందరూ ఫోటో కూడా లేదు ఇంట్లో, ఏదో పుస్తకం ఇచ్చారు చదువుకుంటా కూర్చున్నది అంతే. సరే ఆ క్యాలెండర్ తగిలిచ్చారు. తగిన తర్వాత నేను చాలామంది దేవుడిని పూజించా, నువ్వు దేవుడు అవునో కదా నాకు తెలియదు, నువ్వు దేవుడిని చెప్పాను. బాబాతో మాట్లాడతాడు అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నట్టుగా దేవుడని చెప్పారు. నాకు అదంతా తెలియదు, నా బాబు ఎందుకు దూరం అయ్యాడు, ఎందుకు చచ్చిపోయాడు, దానికి సమాధానం కావాలి అని ఏదో మామూలుగా ఎదురుగా మాట్లాడినట్టుగా మీరే చెప్పాలి మాట్లాడుతుంది. నేనేం తప్పు చేయలే, నాకు జన్మలు ఉంటాయని కానీ కర్మలు ఉంటాయని కానీ నాకు తెలియదు, జన్మలు ఉందో నాకు తెలియదు, కర్మలు ఉంటాయో నాకు తెలియదు. ఈ జన్మ భగవంతుడు ఇచ్చాడు అని అనుకోవడం తప్ప, నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో తెలియదు, మరి ఎలా ఉంటానో కూడా తెలియదు. ఇప్పుడు నాకు మనిషి జన్మ ఇచ్చాడు, చేసినంత వరకు ఒకళ్ళకి హాని చేయకుండా నేను బతుకుతున్నా, సహాయ సహకారం హాని చేయకుండా నేను బతుకుతున్నా, నాకెందుకు కష్టం వచ్చింది అని ఆయన రోజు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇంట్లోంచి బయట రాదు, బాగా మెంటల్గా ఎఫెక్ట్ అయిపోయాము. సరే ఇట్లా చేసిన తర్వాత వాళ్ళ అమ్మ సాయిలో అవుతానని తీసుకొచ్చి, ఇది భరద్వాజ గారు రాశారమ్మా, ఇది చదివిన తర్వాత నాకెంతో హాయిగా ఉంది, లేదా ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు తలపోకుంటాయి కదా, అవన్నీ నాకు తగ్గాయి. 11 సంవత్సరాలు నేను
కింద పడుకోలేకున్నాను, అటువంటిది ఇప్పుడు కింద పడుకుంటున్నాను, కాబట్టి దీన్ని ఒక్కసారి నువ్వు చదువు అని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ పుస్తకం పాయడం మొదలుపెట్టిందో వెంటనే ఒక సీడీ వచ్చి విభూతి ఇచ్చాడు. ఇచ్చి ఈ తీర్థం కలిపి నువ్వు తాగున్నాడు. చూడండి పారాయణ పరిస్థితి ఎలా ఉంటుందో. అలా తాగడం ద్వారా క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం కొద్దిగా కుదిరిపడతా అవుతాడు. ఎవరి దత్తకుమారు. దాంతో ఆయనకి కొంచెం నమ్మకం కుదిరింది. ఏది మాస్టర్ గారి సాయిరామ గ్రంథం పారాయణ వల్ల. రాముడు రామాయణం రాశారు ఎవరు? వాల్మీకి. భారతం రాశాడు ఎవరు? వేదవ్యాసుడు. వాళ్ళు నేను చూడలే, బాబా అయితే రాశాడు, నేను ఉన్నాడంట, కాబట్టి నేను ఆయనవి చూడాలి. ఎవరు నన్ను ఒంగోలు తీసుకుపోతారు అని అనుకుంటూ బాధపడుతుంది. సత్సంకల్పం ఉంటే భగవంతుడు నెరవేరుస్తాడు. ఇది నిజం, ఆమెకు కాదు ఎవరికైనా అది మాత్రం వాస్తవం అంతే. వెంటనే విజయవాడ స్టెల్లా కాలేజీ ఉంది, అక్కడ భావావంతుడు ఉంది. ఆ భావావంతుడికి వెళ్ళేదన్నమాట. ఎప్పుడంటే అప్పుడు వెళ్తుంది. అది రాత్రి 10 కూడా వెళ్ళిపోయేదట. అందులో పిచ్చోడు అనుకుంటారా కూడా అనుకోకపోయి అంత ఆవేదన వచ్చిందంట. అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరో ఒక అష్టోత్తరం పుస్తకం ఇచ్చారు, హాత పుస్తకం అనుకోండి. దాంట్లో భరద్వాజ గారు పేరు ఉంటాయి కదా, అడ్రస్ ఉంది ఒంగోలు అని. ఈ ఎవరమ్మా ఎక్కడ ఉంటాడు ఏమనుకుంటుంటే వెంటనే ఆ ఊరిలోకి విజయవాడకి సత్యనారాయణపురంలోకి బాబా వస్తాడని ఒక ఆమె. నువ్వు ఎందుకు ఎత్తుకుంటున్నావు? ఆ బాబా గారు భరద్వాజ గారు వస్తారు అన్నాడు. ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంటే అలా రోజు వస్తాడమ్మా అని అప్పుడు అందుతుంది. పువ్వు వికసించే టైం వస్తే ఆగదండి. పువ్వు పరిణించడానికి మన ఆట ఆడుతుంది మల్లెపువ్వు వాసన. అట్లాగే ఈమె ఎప్పుడైతే మెచ్యూరిటీ వచ్చిందో వెంటనే మాస్టర్ గారు రావడం జరిగింది, దర్శనం కలిగింది. ఆయన ఎక్కడో సత్యనారాయణపురం బాగా తీవ్రమైన వేసవి కాలం. వెంటనేప్పుడు ఆటో ఎక్కాలి, రిక్షాకలు అలా ఉండదు సార్, అలా రక్ష వెళ్ళిపోతుందండి. అంతేట్లో కొన్ని రోజులుగా ఆహారం లేకపోవడం, సరిగా స్నానం లేకపోవడం, తలకు నూనె పెట్టుకోలేకుండా పిచ్చిగా అట్లా ఉంది. ఎవరేమనుకుంటారో కూడా చేసలే. ఆమె చూడాలి అని ఎవరేమనుకుంటారో అని భయం కూడా లేదు. తీరా వెళ్ళేసరికి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇల్లే, వాళ్ళు చందుబలు ఇంటికే మాసకు వచ్చారు. ఇంకా బంధువులు ఇల్లు కదా, వాళ్ళు అనుకోరు అయ్యా పిచ్చి వారికి వచ్చిందని సార్. వేరే వాడైతే ఏమనుకోరు అనుకోండి, అనుకుంటారేమని దూరంగా ఒక మూలగా ముడుచుకుని కూర్చోవాలి మాసిగా చూద్దాం. అంటే ఎంత మానసికంగా ఒత్తిడి కలిగినా చూడండి. అంత దర్శనం మాసిక స్పీచ్ సతంగా అయిన తర్వాత ఒక వీళ్ళ అబ్బాయి అండి చనిపోయాడు అని ఒక ఆమె తీసుకువచ్చి విష్ణు ఒక్కసారి మాస్టర్ గారు చూశారట. చూస్తానే ఆ వదనంలో అంటే ఆ ముఖంలో ఏం తేజస్సు కనబడిందో. ఈయన రామావతారమా కృష్ణావతారమా అని అనిపించిందట సార్. ఆయన చూడగానే వెంటనే అక్కడికి వెళ్ళగానే ఏమి అడగాలనిపించలేదట, ప్రశాంతంగా ఉందట మనసు. ఏం విశేషం? ఆయన ఏం ప్రశాంతం ఉన్నది అక్కడ అంటే బాగా నేను సత్యం అదే వస్తుంది సార్. ఆయన ప్రశాంతంగా మనకి ఎందుకు కలిగిందంటే ఆయన ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి. ఆయన గజిబిజి కాబట్టి మనకి గజిబిజిగా ఉంటుంది. ఆయన ఎప్పుడు నిత్య తృప్తుడు, ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు, సచ్చిదానందుడు. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనం అక్కడ కలిగిన ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక సెంట్ సుగంధ షాప్కి మనం వెళ్ళామనుకోండి, ఇలా సామాన్య షాప్కి వెళ్ళామనుకోండి, ఆ గడపలు అడుగు పెడతారు, మనకి సువాసన వస్తుందా? అట్లా వస్తుంది కదా. అంటే అది ఆ షాప్ అంతా కూడా ఆ కట్టిన సువాసన. మనం అడుగు పెట్టగానే మన సువాసన ఎలా కలుగుతుందో మానసిక శరీరం కలిగితేనే ఈమె చాలా ప్రశాంతంగా అనిపించిందట. అనిపించిన తర్వాత ఈయన మన ఇంటికి పిలవాలి,
అని అనుకున్నారట. అనుకుంటానే వాళ్ళ ఇంటి ఆయన పోయి భాష కనిపించాడట, మా ఇంటికి రండి. ఈ కావాలా అనుకుని వచ్చాడు కదా, మా ఇంటికి వాళ్ళ ఇంటికి పిలిచాడట. అప్పటి నుంచి దాదాపు 2 సంవత్సరాలు మాస్టర్ విజయవాడకి వాళ్ళ ఇంటికి వెళ్ళేవారట. ఎందుకు ఈమెం చెప్పలే, నాకు సమాధానం ఏదని అడగలేదు. ఇంకా మనసు ప్రసాద్ అయ్యేటప్పటికే మాస్టర్ రమ్మడు. మాస్టర్ గారు వస్తానే ఉన్నాడు కానీ అనే చెప్పలే. ఈమెం అనిపించలేదట. మహాత్ముల సన్నిధిలో లౌకిక కోరికలు అడగాలనిపించదు. దీని ఉదాహరణే స్వామి వివేకానంద. స్వామి వివేకానందరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే ఏంటి, ఒకసారి ఫస్ట్ కూడా ఉండేవాడు అనమాట. ఫస్ట్లో వాడు పోటీస్తుడు, వాళ్ళ నాన్నవాడు. సరే ఏదో కాలాంతరంలో వాళ్ళ ఆస్తి కథ కరిగిపోయేటప్పటికి చాలా పేద తరపునప్పుడు రామకృష్ణ పరమహంస అడిగాడు. మీరు రామకృష్ణ పరమహంస తెలుసు కదా, కాళికాదేవి ప్రసన్నుడు. నువ్వు కాళికాదేవితో మాట్లాడతావు కదా, గురువు గారు అనమాట వివేకానందరికి. నా సంగతితో మాట్లాడి చెప్పియా, చాలా పేదరికంలో ఉన్నాను అని అంటాడు వివేకానందుడు. నేను చెప్పేది ఏంటి, నువ్వు ఏడు అన్నాడు. మాట్లాడుతుంది మాట అన్నాడు కదా, ఇక మాట్లాడితే రాసింది. చెప్పింది ఎవడు, రామకృష్ణ పరమహంస. సరే దేవాలయానికి వెళ్ళి పోతే అమ్మ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన తర్వాత అలా చూస్తూనే ఉన్నాడు. అడగలేదు, చెప్పలే. ఒక అరగంట అమ్మాయి అయిపోయింది. వచ్చాడు, నేను అడిగేవారు అన్నాడు. అయ్యో ఆ తాటే నాకు రాలేదా, ఇంకోసారి ఛాన్స్ అన్నాడు. సరే పోవాలి ఇంకో రోజు. అప్పుడే అంతే, మూడోసారి అప్పుడే అంతే. అంటే అడగాలి అనిపించలేదు అనమాట. అంటే లౌకిక కోరికలు అంతమైపోతుంది. చీకటిగా ఉందనుకోండి, లైట్ ఏమవుతుంది, చెట్టు ఆడుందా లే, అజ్ఞానం కనుమరుగైపోయింది. అది చూస్తూనే కూడా అనిపించేది వివేకానందుడికి. అలాగే ఈమె కూడా ముందు ఎంత బాధపడిందా, నువ్వు దేవుడా ఉన్నావా లేదా, ఏ బాబా నా సమాధానం చెప్పు అని క్యారెక్టర్ కూడా అడిగిందే లేదా. మరి మాస్టర్ గారు అడగలేదా, ఆయన ఏమని అడగల. పరిస్థితి ఈ కొడుకు వీళ్ళని చెప్పారు అంతే. వాళ్ళకి కళ్ళు కలిసే అంతే. మరి ఏమైంది తెలియదు. అలా 2 సంవత్సరాల వరకు మాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే బోధించకుండా ఇంతకుముందు ఎంత బాబా కృప కలిగినా నిండలే. ఇప్పుడు కొండ తిరగబడింది. అందువల్ల మాస్టర్ గారి అనుగ్రహం సంపూర్ణంగా ఆ గుండెలో ప్రవేశించింది కాబోలు. అది మాస్టర్ గారి యొక్క సన్నిధి ప్రభావం. అంటే మహాత్ముల యొక్క సన్నిధి ప్రభావం. అంటే ఇక్కడ మాస్టర్ గారి పెట్టి చెప్తున్నాడు, మాస్టర్ గారి గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు బాబా గురించి చెప్పుకున్నాను అనుకో, బాబా గురించి చెప్పుకుంటున్నాం. లేకపోతే రామకృష్ణ పరమహంస, రామకృష్ణ పరమహంస. మహాత్ముల సన్నిధి అంతటా కూడా ఈ విధంగా ప్రభావం కలిగి ఉంటుంది. అందుకే మహాత్ముల యొక్క సాన్నిధ్యం మనం చేయవలే. వారి దర్శనము, వారి యొక్క స్పర్శనము మనకెంతో ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. వెంటనే ఎప్పుడైతే మనశ్శాంతి అయిన తర్వాత ఇంకా మాస్టర్ వస్తున్నారు కదా, మాస్టర్ గారు ఈ పూజలు నేను ఎందుకు చేస్తున్నానంటే, ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత ఈ పూజలు పుస్తకం ఎందుకు చేస్తున్నారంటే, బాబు ఎందుకు పోయాడో తెలుసుకోవాలని అని అడిగిందట. వెంటనే మాస్టర్ గారు అలాగా తప్పకుండా అని తర్వాత కొంచెం పొంగు వస్తుంది కదా, మళ్ళీ అంటున్నాడు, అంతే వేస్ట్ కదమ్మా, తెలుసు ఏం చేస్తాము అర్థమైసా. ముందేమో తప్పకుండా అన్నాడు, పొంగిపోయింది. తర్వాత అదంతా వేస్ట్ కదమ్మా అంతే. ఇంకా ఆమె అడగలే, ఏం చెప్పలే. అంతేగాని మాయా బ్రహ్మము అదంతా భ్రాంతి ఇవే మాట్లాడాలి మాస్టర్ గారు. ఆయన మనసుతోనే మనసు కలిపాడు, ఆమె ప్రశాంతత చేకూర్చాడు. అది కదా మనిషికి కావాల్సింది. అంతేగాని ముక్తి మాట ఏం వాడలా. ఎందుకమ్మా నువ్వు బాధపడతావు, పుట్టికేంది మామూలే కదా, అది కూడా ఏం మాట్లాడాల. మాటలు లేకుండానే మౌనంతోనే ఆమె జ్ఞానోదయం కలిగించాడు. అదే దక్షిణామూర్తి తత్వం అంటారు. దక్షిణామూర్తిని ఆయన సాక్షాత్తు ఈశ్వరుడు ఇలా అవధూత రూపంలో అవతరించి మౌనంగానే అందరికి బోధించేవాడట. మౌనమే ఆడ కూర్చొని అందరికి సమాధానాలు వచ్చేవాట. ఆ విధంగా మాస్టర్ గారికి కూడా ఎప్పుడూ ఇట్లా ఏం మాట్లాడకుండా ఆయన భావన
నా భావంలోకి వచ్చేట్టు చేశాడు. చాలా పెద్ద వాటి చేశాడు. ఆయన భావన నా భావనలో వచ్చేట్టు చేశాడు. అంటే ఆయన యొక్క ప్రశాంతత నాకు వచ్చేట్టుగా చేశాడు. కాబట్టి ఇంక నాకు అడగాలి తిరిగి అనిపించలే. మాస్టర్ గారు మహాత్ములంతా ఇది కావాలి అది కావాలి అడగడం అంటే ఉండదు కదా. అది అలా నాకు అనిపించింది. ఏం అడగాలో ఏం చెప్పాలో చెప్పకుండానే మళ్ళా కొన్ని సంవత్సరాలు గడిచిపోయి మాస్టర్ గారు వస్తున్నాడు. విజయవాడకు వచ్చినప్పుడు వస్తుపోతున్నాడు. అలా అయిన తర్వాత మాస్టర్ గారు బాబు ఎందుకు అయి ఉంటాడు, ఇంకా నా కొరత అన్నప్పుడు పోయిన జన్మలో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతే, ఒకే మాట, పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే జీవితాన్ని అర్ధాంతంగా ముగించుకున్నాడు. అది పాపం. ఆత్మహత్య మహాపాపం అంటారు కదా. ఈ దేహం ఎవరి సొత్తు? మంది కాదు. మన కాని సొత్తుని మనం హింసించడం పాపమునా కాదా? ఇది నా వస్తువు, నేను కింద వాళ్ళ కొట్టుకుంటా, ఎవరు నీచుకుంటా. నాది కానప్పుడు నేను దీని జాగ్రత్త పెట్టుకోవాలి. కాబట్టి ఈ శరీరం కూడా మంది కాదు. మరి దీని బలవంతం నువ్వు చెప్పితే నువ్వు నీ పాపం చేసాడు కదా, అందుకని కొంచెం ఆత్మ చేసుకుని ఉంటాడు అని చెప్పేసి వదిలేశాడు. అంతే, ఇంకేం చెప్పరా. అప్పుడు కూడా మాస్టర్ గారు ఇంకా అది ఇది అంటే మాయా బ్రహ్మము అట్లాంటి పదాలు ఎప్పుడూ మాట్లాడలేదు. వీళ్ళు మాస్టర్ గారు షిరిడీకి వెళ్ళారు. షిరిడీకి వెళ్తానే ఈ బాబు గారు బోర్డు చూస్తుంటే వారు అక్కడ కూడా మాట్లాడలే. కానీ నిరంతరం ఈమెను గమనిస్తూ ఉన్నాడట. మాస్టర్ గారు చూపంతా కూడా ఆమె పైనే ఉంది. ఆ ప్రభావమే ఆమె మనశ్శాంతి కలిగింపజేసిందండి. అక్కడ కూడా ఏమి జనమనాల గురించి ఏమి మాట్లాడ. ఆయన పోయిన తర్వాత చచ్చిపోతామన్న ఆలోచన అని పోయింది. అడగాలనే ఆలోచన పోయింది. ఏంటిలా మర్చిపోయాను నేను అంటే మాస్టర్ గారు నన్ను గమనిస్తూ నా మీద మార్పు తెస్తున్నాడు అది గుర్తించేశాడు. అంతవరకు అలజడిగా ఉన్న నా మనసు ఎందుకు ప్రశాంతత పొందింది? మాస్టర్ గారు గమనిస్తున్నాడు, ఎక్కడ పోయినావా చూస్తూనే ఉన్నాడట. అంటే ఏదో మార్పు తెచ్చాడు. ఆ చూపుతోనే నా మనసులో భావనను సరి చేశాడు. అంటే మహాత్ముల యొక్క దృష్టి ఎలా ఉండాల్సిందండి? తాబేలులాగా. తాబేలు గుడ్లు పెట్టేస్తుంది సముద్రం పట్టున, దాని విస కప్పేస్తుంది, వెళ్ళిపోతుంది నీళ్ళలోకి. తన దృష్టి అంతా గుడ్ల మీద పెడుతుంది. గుడ్లు పిల్లలు అవుతాయట. అలాగే భరద్వాజ మహర్షి గారు అజ్ఞానం అనే ఇసుకలో కప్పబడిపోయింది ఈ రత్నకుమారు. కానప్పటికీ మాస్టర్ గారి దృష్టితో ఆ పొరని తీశాడు. అందువల్ల నాలుగు మార్పు వచ్చింది. అంటే మాస్టర్ గారు నా మనసులోని భావాలను సరి చేసుకుంటూ వచ్చాడు. ఇది మాత్రం సుస్పష్టము, అంటే సరైనది, సత్యము, నిజము. ఇంతకుముందు కొత్తగా ఉండేది రెడ్డి చెడ్డి రావడయ్య. అంటే లౌకికంగా ఉండలేకపోయాను, ఇటు దేవుడిని భుజించలేకపోయాను. నా జీవితం వ్యర్థమైపోయింది. ఇప్పుడు జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవాలి, ఏర్పరచుకోవాలనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. అయిన తర్వాత మాస్టర్ గారితో చెప్పేదట, మాస్టర్ నాకు ఇలాగ అనిపించింది, నాకు ఎక్కడికో పోయినట్టుగా ఉంది, నాకేం అర్థం కాలేదు, ఏమైంది నాకు తెలియదు, నాకేమైంది అని అడిగింది. ఇంతకుముందు బాధలో ఉండింది. ఆ బాధ అనుక్షణము గుర్తు చేసుకుంటూ ఉండింది. షిరిడీలో మాస్టర్ గారు షిరిడీ పోయిన తర్వాత, అంతకు షిరిడీ పోయేది ఆయన. షిరిడీ పోయిన తర్వాత ఇటువంటి ఆలోచన ఏమి రాలేదు. నాకేమైంది, మళ్ళీ ఇంకో పిచ్చి పట్టిందా అంటే మాస్టర్ గారు అంటాడు, ఆయన చవి చూపించాడమ్మా అన్నాడు. చవి చూపించాడు, రుచి చూపించాడు. వాళ్ళు చవి చూపించాడంటాం కదా, అంటే రుచి చూపించాడమ్మా అన్నాడు. ఎవరు? బాబా. ఆ రుచి పెరిగిన తర్వాత ఏమవుతావా? మైమరిచిపోతాం. పదం అంటారు, ఆయన రుచి చూపించాడమ్మా అంటే చవి చూపించాడమ్మా అన్నాడు పదం. దాని మీద చెప్పుకున్నాం, ఆయన రుచి చూపించాడమ్మా అన్నాడు. అంటే నా ఏడ్పు బాబా విన్నాడు, నా మొర ఆలకించాడు అని. అప్పటి నుంచి జీవితం అంటే ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఇంకా ఆత్మ చేసుకోవడం కంత మూర్ఖత్వం ఇంకోటి లేదు అని ఆమె కనిపించి
శారదామాత రామకృష్ణ ధర్మపత్ని ఆమె అంటుంది, ప్రతి క్షణాన్ని విలువగా చూసుకుంటూ ఏ క్షణాన్ని మనకు జ్ఞానం కలుగుతుందోనని ఎదురు చూస్తూ కాలమంతా భగవద్గీత గడపాలి అని ఆమె చెప్పడం. ప్రతి క్షణాన్ని కూడా విలువ గుర్తుంచుకోవాలి. అంటే టైం ఈజ్ వాల్యూ. టైం అత్యంత విలువైనది. టైంగా నువ్వు లాస్ చేసుకుంటే నువ్వు జీవితాన్ని కూడా వృధా చేసుకునే అవుతావు అని ఆయన తెలిసి మనం ప్రయత్నం చేస్తుంటే ఏ క్షణం అయినా జ్ఞానం కలుగుతుంది అని దృఢ సంకల్పంతో నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండని ఆ సాధారణ దగ్గర వాక్యం ఆమె గుర్తించిందట. ఇలా మనసు పరిపక్వ తీసుకుంటూ మనసు శాంతి పొందిన తర్వాత ఇలా మనసుని పరిశీలించుకుంటూ ఇంకా నా జీవితం అంతా కూడా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే మాస్టర్ చెప్పాడు, క్షణ క్షణం ఆత్మ వికాసానికి కృషి చేసుకోవాలి అని చెప్పాడే. అంటే షిరిడీకి వెళ్ళడం, విడిదల మాస్టర్ గారు కనుసరణలో ఆమె ఉండడం, ఉన్న తర్వాత ఆయనకు మనసు ప్రశాంతత పొందడం, పోయిన తర్వాత నాకు ఎందుకు రాయింది అంటే నీకు బాబా నీకు రుచి చూపించాడమ్మా అని చెప్పడం. ఆ రుచి ఎలాగుందంటే అంటే పులి రక్తం రుచి మరిగితే వదిలిపెడుతుందా అట్లా బాబా యొక్క అనుగ్రహం పొందిన తర్వాత ఇంకా ప్రతి క్షణము ఆయన సన్నిధిలోనే ఉండాలి, ఆయనే తలుచుకుంటూ ఉండాలి, ఆయన గురించే వింటూ ఉండాలి, ఎంతైనా తనివి తీరదు అనే భావంతో ఆ ఉండిపోయి ఆ రోజు నుంచి కూడా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్న ఆలోచన కలిగింది. ఎప్పుడైతే జీవుల మార్పు వచ్చిందో వాళ్ళ భర్తకు కూడా బాబా వైపు నమ్మకం కలిగింది. వెంటనే అందరిలో కూడా బాబా ఉన్నాడని మన బాబా చెప్తున్నాడు కదా, అలా ప్రతి ఇంట్లో అందరిలో కూడా బాబాను దర్శిస్తూ ఉంటూ ఇంకా అప్పుడు అందరూ విమర్శించారు కదా బాబా పట్ల తీసేయమని, అలా తీయకుండా నిరంతరం బాబాని ఇంట్లో పెట్టి పూజించుకుంటూ ఇలా నిశ్చలంతో ఆయన ఉండడం ప్రారంభించింది. అలా చేస్తున్న తర్వాత ఆవిడ ఎటువంటి భావం వచ్చిందంటే మనసు చంచలం కాకుండా ప్రశాంతత ఉంటూ బాబా యొక్క సన్నిధానంలో ఆనందమయంగా ఆమె జీవితం ఉంది. ప్రకటన మాస్టర్ గారు బాబా యొక్క తత్వం ఎంత పవర్ఫుల్, ఆ బాబాని చూపించిన మాస్టర్ గారు ఎంత పవర్ఫుల్ అనే భావంతో ఆమె ఒకటే నాకేం కావాలో అది వాళ్ళు చూసుకుంటారు. ఇంతవరకు ఎంత బాధపడిందే నాకేం కావాలో వాళ్ళే చూసుకుంటారు అన్న విశ్వాసం జీవితం పొడవునా నిలుపుకోగలిగితే చాలు నా జీవితం ధన్యమవుతుంది. ఆమె జీవితం కాదు మన జీవితం కూడా ధన్యమవుతాం. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏం కావాలో వాళ్ళకి తెలుసు, ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఆయన విశ్వాసాన్ని దృఢపరచుకో, నీ జీవితం పొడుగునా కూడా ఆనందమయంగా కలుగుతుంది అని ఈ రత్నకుమారి గారికి మాస్టర్ గారి సన్నిధుల్లో ఆ విధంగా అనిపించేటప్పటికీ వెంటనే మాస్టర్ గారు ఒక మాట అడిగిందట. అంటే ఈ మహాత్ములంతా కూడా బ్రాహ్మణుడికైనా మాలాంటి వాళ్ళకి ఎవరికి ఉండరా, అంటే ఉత్తమ కులంలో వాళ్ళకైనా అన్నాడు మాస్టర్ గారు చెప్పారు. అదేంటే మా మాట అంటాం, చెవటం ఉంది ఏ కులం, మాల పిచ్చబ్బ గారు ఆమె ఏం కులం, భగవంతుడు ఎవరికి ఉన్నత కులానికే చెందడు, ఉన్నత కులానికి అందడు, ఆయన కులానికి సంబంధం ఉండదు. ఆయన చూసేది భావం, ఆయన కావలసింది పరిశుద్ధమైన హృదయం, పరిశుద్ధమైన మనస్సు, నిర్మలమైన మనస్సు, అది కోరుకుంటాడు ఆయన. కాబట్టి ఏదో ఉన్నత కులానికే భగవంతుడు దగ్గరగా ఉంటాడని భ్రాంతి ఆ పక్కన పెట్టి అని ప్రతి ఒక్క దానికి నాకు నా మనస్సు ప్రశాంతమైనట్టుగా మాస్టర్ గారు చెప్పేవాడు. అది మాస్టర్ గారి యొక్క దివ్యత్వం, గొప్పతనం. అంటే ప్రతి ఒక్కరిని కూడా భరద్వాజ మాస్టర్ గారు ఉన్నతమైన తీసుకోవడానికి ఆయన సాయశక్తుల ప్రయత్నం చేస్తూ తన జీవితం అంతా తన శక్తులంతా కూడా మన కోసం దారిపోయాడు. కాబట్టి మనం గుర్తించుకొచ్చిందంటే ప్రతి క్షణము ఆత్మ వికాసానికి చేయడానికి మనం నిరంతరం కృషి చేసుకుంటూ ఆయన ఉన్నాడు, ఆయనకు తెలుసు.
మనకి ఆయన ఎప్పుడు ఏదో ఇస్తూనే ఉన్నాడు, అది మనం గుర్తించలేకపోతున్నాం అంతే. మన సమస్య తీరిపోతుంది, అది చాలు మనకి. ఆయన దృఢ విశ్వాసంతో ఆయన సేవిస్తాం, తగిద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।